శ్రీగురుభ్యో నమః. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శృతి స్మృతి పురాణానామాలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోకశంకరం. శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతౌ వందే భగవంతౌ పునః పునః. అజ్ఞానాం జాహ్నవీతీర్థం విద్యాతీర్థం వివేకినాం సర్వేషాం సుఖదం తీర్థం భారతీతీర్థమాశ్రయే. విద్యావినయసంపన్నం వీతరాగం వివేకినం వందే వేదాంతతత్వజ్ఞం విధుశేఖర భారతీం. దక్షిణామ్నాయ శృంగేరి శారదాపీఠం పీఠాధిపతులు, పరమహంస పరివ్రాజకాచార్యవర్యులు, మహాసన్నిధానం వారు శ్రీ 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 భారతీతీర్థ మహాస్వాముల వారు, తత్కరకమల సంజాతులు, జగద్గురువులు, సన్నిధానం వారు శ్రీ 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 విధుశేఖర భారతీ మహాస్వాముల వారు, ఉభయ జగద్గురువులకు సాష్టాంగ ప్రణామములు చేసి ఆ దక్షిణామ్నాయ శృంగేరి శారదాపీఠానికి అనుబంధ సంస్థ అయినటువంటి అహం బ్రహ్మాస్మి అనే సంస్థ నిర్వహిస్తున్నటువంటి ఈనాటి వేదాంత శ్రవణం సదస్సుకు నన్ను ఆహ్వానించడం, నా చేత కొన్ని విషయాలు ఆ అమ్మవారి అనుగ్రహంతో మాట్లాడించడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఇది అధిష్టాన తత్వజ్ఞానము. ఇందాక నేను చెప్పినట్టుగా కేనోపనిషత్తులో ఈ మొదటి 2 ఖండాలలో ఇటువంటి నిర్గుణ బ్రహ్మ సాక్షాత్కారాన్ని గురించి చెప్పింది. కానీ అది సులభమైనటువంటి ఉపాయం కాదు మనబోటి వాళ్ళకని చెప్పి మళ్ళీ శాస్త్రం ఏం చేసింది అంటే, ఆ ఉపనిషత్తు ఏం చేసింది అంటే, సగుణ బ్రహ్మను బోధించడానికి ఆ పరమాత్మే ఒక పెద్ద బృహద్ ఆకారంలో ఉద్భవించి ప్రత్యక్షమై, తర్వాత ఆ హైమవతి రూపంలో అమ్మవారు ప్రత్యక్షమై ఇంద్రుడి యొక్క సందేహాలన్నీ పోగొట్టి ఆ పరమాత్మ యొక్క తత్వాన్ని ఆమె ఉపదేశించింది. పరమాత్మ యొక్క తత్వం అంటే సగుణ బ్రహ్మతత్వము అని మనం ఉపదేశించినది అంటే 4 భుజాలు కలిగిన విష్ణుమూర్తి అంటే సగుణ బ్రహ్మ అని అర్థం. నిర్గుణ బ్రహ్మ కాదు. నిర్గుణ బ్రహ్మకు భుజాలు ఎక్కడున్నాయి? ఆయనకు అవయవాలు ఉన్నాయా? లేవే. నిర్గుణ బ్రహ్మ కదా ఆయన. కాబట్టి సగుణ బ్రహ్మమును ఆమె ఉపదేశించి వాళ్ళ యొక్క అమ్మవారంటే సాక్షాత్తు పరాశక్తి పరబ్రహ్మ ప్రత్యక్షమై వాళ్ళ యొక్క సందేహాలన్నీ పోగొట్టి వాళ్ళని ఉద్ధరించినటువంటి తల్లి పరమాత్మ. కాబట్టి ఈ సంసార భ్రాంతిని పోగొట్టడానికి మనకి వ్యాస మహర్షి బ్రహ్మసూత్రాలను ప్రసాదించాడు. బ్రహ్మసూత్రాలు అని చెప్పి ఏమిటి బ్రహ్మ అంటే ఏమిటి అర్థం? వేదాంత పరిభాషలో ఈ బ్రహ్మమును గూర్చి వివరంగా చెప్పబడింది. బ్రహ్మం అంటే ఏమిటి? బ్రహ్మమునకు 2 లక్షణాలు ఉన్నాయి. ఒకటి తటస్థ లక్షణము, ఇంకొకటి స్వరూప లక్షణము అని. జాగ్రత్తగా మనం ఇవేమి కష్టమైన విషయాలు కాదు. వేదాంత పరిభాషలో ప్రారంభంలో ఆ గ్రంథంలో చెప్పబడిన విషయాలు కష్టమైన విషయాలు ఏం కాదు. జాగ్రత్తగా మనం ఆలోచిద్దాం. తటస్థ లక్షణము అంటే ఒక వస్తువుని చెప్పడం కోసం కొన్ని ఉపాయాలు చేయడం, కొన్ని ఉపాయాలు మనం చెప్పడం అన్నమాట. ఆ ఉపాయాలు ఏమవుతాయంటే కొంతవరకు అదేంటో చెప్పి నివర్తించి వెళ్ళిపోతాయి, శాశ్వతం కాదు. మీకు ఉదాహరణకి ఒక ఉదాహరణ చెప్తాను. అక్కడ గ్రామంలో 10 ఇళ్ళు ఉన్నాయి. ఈ ఆచార్యుల వారు ఇంటికి వెళ్ళాలి అనుకున్నాడు. అన్ని ఇళ్ళు ఒకలాగే ఉన్నాయి. ఒక ఆచార్యుల వారి ఇంటికి వెళ్ళాలి. పూర్వం అంతా ఒకలాగే ఉండేవి కదండి, పెంకుటిళ్ళు అవన్నీ ఎలా ఉండేవి. ఆచార్యుల వారి ఇంటికి వెళ్ళాలి. ఏమండి మా ఆచార్యుల వారు మా ఆచార్యుల వారి ఇల్లు ఎక్కడండి అని అడిగాడు.
వీడు ఏం సమాధానం, ఏదో చెప్పాలి కదా, అన్నీ ఒక రకంగా ఉన్నాయి ఇళ్ళు. వీడు ఏం చెప్పాడు, కాకవత్ దేవదత్త గృహం అన్నాడు. అరే చూడయ్యా, ఆ 10 ఏళ్లలో నువ్వు ఎవరి ఇల్లు కావాలనుకుంటున్నావు, దేవదత్తుడు ఆచార్యుల వారి ఇల్లు కదా అడుగుతున్నావు, చూడు చూడు పైన కాకి వాళ్ళు చూడు ఆ ఇంటి మీద, అదేనయ్యా మీ ఆచార్యుల వారి ఇల్లు అన్నాడు. అంటే ఏమిటి, ఈ కాకము అనేటువంటి కాకి అనేటువంటిది ఆ ఇల్లు ఏమిటో చూపించింది. వీడు వెళ్ళే లోపల కాకి ఎగిరిపోయింది. ఉందా? దీనిని అంటే ఏమిటి, ఇది కాకి కలిగి ఉండుట అనేది కూడా ఒక లక్షణమే. ఈ వీడి గృహానికి ఒక లక్షణం, అది లక్షణం అంటే చిహ్నం, అంటే అదేదో చెప్పుట అని అర్థం, అది ఏమిటో చెప్పుట అని అర్థం. అది లక్షణం అంటే కొత్తగా ఏమీ కాదు. దీనిని ఏమంటారంటే తటస్థ లక్షణము అంటారు. తటస్థ లక్షణము అంటే అర్థం ఏంటంటే అది ఏమిటో చెప్పినంత వరకే, అది మాత్రం ఉండదు, వెళ్ళిపోతుంది. ఇంకొకటి స్వరూప లక్షణము అని ఉంది. స్వరూప లక్షణము అంటారు దీన్ని. ఇది కూడా ఉంది లోకంలో, మనం జాగ్రత్తగా గమనిస్తే ఇది కూడా ఉంది. ఈ లక్షణము ఇందాక నేను చెప్పినట్టుగా ఈ మనకి వ్యావర్తి చేసినటువంటి, అంటే వేరే ఇళ్ల నుంచి వేరుపరిచినటువంటి ఈ కాకి శాశ్వతంగా లేదు, వెళ్ళిపోయింది. వ్యావర్తకము లక్షణము, ఎప్పుడైనా జాగ్రత్తగా గమనించండి, వ్యావర్తకము లక్షణము ఇదొక శాస్త్రీయమైనటువంటి పరిభాష. లక్షణం ఏమిటి? వ్యావర్తకం. అక్కడ చాలా చాలా జంతువులు ఉన్నాయి, తెల్లగా ఉన్నాయి, నల్లగా ఉన్నాయి, రకరకాలుగా ఉన్నాయి, గోధుమ రంగులో ఉన్నాయి. గోవు అంటే ఏమిటి అని అడిగాడు. వీటిలో గోవు ఏమిటండి అని అడిగాడు. శాసనావత్వం గోహ లక్షణం అని సమాధానం చెప్పాడు. గంగడోలు ఉన్నదే అది గోవయ్య అన్నాడు. విన్నారా? అంటే ఏమిటి, అక్కడికి వెళ్ళాడు, గంగడోలు మెడ కింద వేలాడుతోంది, ఓహో ఇది కదా గోవు అన్నాడు, నమస్కారం పెట్టుకున్నాడు. అంటే లక్షణం ఎప్పుడూ కూడా వ్యావర్తకం అవుతుంది. అందుకోసం చెప్పాను మీకు, లక్షణం ఎప్పుడూ కూడా వేరే పదార్థాల నుండి వ్యావృత్తి చేస్తుంది. 10 మంది పిల్లలు కూర్చున్నారు. ఈ 10 మంది పిల్లలు కూర్చున్నప్పుడు ఈ ఎవరో ఒక చైత్రుడు అనే పిల్లవాడు, ఏమండి చైత్రుడు పిల్లవాడు ఎవరండి ఇందులో అని అడిగాడు. చూసారా, ఆ పెద్ద పెద్ద కళ్ళజోడు పెట్టుకున్నాడు కదా, ఆ అబ్బాయి అండి అన్నాడు. మిగతా పిల్లలంతా చిన్న చిన్న పిల్లలు, ఎవరికి కళ్ళజోడు లేదు, వాడికి మాత్రం కళ్ళజోడు ఉంది. అంటే ఏమిటి, ఈ లక్షణము, ఈ కళ్ళజోడు కలిగి ఉండుట అనే లక్షణము ఏం చేసింది, వ్యావృత్తి చేసింది, వేరుపరిచింది అని అర్థం. వేరే పిల్లల నుంచి వేరుపరిచింది. ఎప్పుడు కూడా లక్షణము అంటే వ్యావర్తకము అని అర్థం. ఇందాక నేను చెప్పానే, కాకవత్ దేవదత్త గృహం అన్నానే, ఈ కాకి వాలి ఉన్నది అన్నాం. ఇది కూడా ఏం చేసింది, వేరుపరిచింది. ఏంటి, దేని నుండి వేరుపరిచింది, వేరే 9 ఇళ్ల నుంచి వేరుపరిచింది ఈ ఇంటిని. ఎప్పుడూ కూడా లక్షణము అంటే వ్యావర్తకము అని అర్థం. ఇది శాస్త్రీయమైనటువంటి పరిభాష. ఇప్పుడు ఇందాక నేను చెప్పింది తటస్థ లక్షణం. తటస్థ లక్షణం అంటే ఏం చేస్తుంది, వేరుపరుస్తుంది. వేరే వస్తువుల నుండి ఏ వస్తువును నువ్వు తెలుసుకోవాలి అనుకున్నావో ఆ వస్తువుని వేరుపరుస్తుంది, కానీ శాశ్వతంగా మాత్రం ఉండదు. ఇందాక నేను చెప్పింది తటస్థ లక్షణము. స్వరూప లక్షణం అనేది ఇంకొకటి. స్వరూప లక్షణం అంటే చంద్రుడంటే ఎవరండి అని అడిగాడు. ఆ పెద్ద ప్రకాశం, ప్రకృష్ట ప్రకాశ చంద్ర అని చెప్పి ఉదాహరణ. పెద్ద ప్రకాశం ఉన్నదే, అదిగో ఆకాశంలో నక్షత్రాలకి చిన్న ప్రకాశం, ప్రకృష్ట ప్రకాశ చంద్ర అన్నాడు. పెద్ద ప్రకాశం ఉన్నదే, ఆ ప్రకాశమే చంద్రుడు అన్నాడు. ఇక్కడ గమనించండి, ఈ ఇందాక కాకిలాగా ఈ ప్రకాశము కూడా వ్యావర్తకమే, కానీ కాకి ఎగిరిపోయినట్టుగా ప్రకాశం ఎగిరిపోదు చంద్రుడి నుండి. గమనించారా? చంద్రుడి నుండి ప్రకాశం ఎప్పుడూ ఎగిరిపోదు, అలాగే ఉంటుంది. దీనిని ఏమంటారు శాస్త్రంలో, స్వరూప లక్షణము అంటారు. విన్నారా? అంటే పెద్దగా మనం ఆలోచించలేదు కానీ లోకంలో ఇది చాలా ప్రసిద్ధి. ఈ పారిభాషికమైన తటస్థ లక్షణము, స్వరూప లక్షణము అనేటువంటిది పెద్దగా మనం ఆలోచించలేదు. కానీ ఆకాశంలో సూర్యుడు ఎవరండి అని అరే సూర్యుడు ఎవరండి అని అడుగుతావంటే, ఆ పెద్ద ప్రకాశం ఎలా ఉంది, దగదగ అగ్నిలాగా నిప్పులాగా మెరిసిపోతున్నాడు, ఆయనే సూర్యుడు అన్నాడు. అంటే ఇంత పెద్ద ప్రకాశం అనేది సూర్యుడి నుంచి వేరే గ్రహాల నుంచి వేరుపరిచింది, కానీ ఈ ప్రకాశం మాత్రం పోలే. కాకి పోయినట్టుగా, ఆ ఇంటి నుండి కాకి ఎగిరిపోయినట్టుగా సూర్యుడి నుండి ప్రకాశం పోలే, చంద్రుడి నుండి ప్రకాశం పోలేదు.
శాశ్వతంగా దాంతో కలిసే ఉంది. దీనిని స్వరూప లక్షణము అంటారు. మీకు తటస్థ లక్షణానికి స్వరూప లక్షణానికి ఉదాహరణలు చెప్పాను. కాకవద్దేవదత్త గృహం అనేది తటస్థ లక్షణము, ప్రకృష్ట ప్రకాశ చంద్ర అనేది స్వరూప లక్షణము అని. అదేవిధంగా బ్రహ్మముకు కూడా తటస్థ లక్షణము స్వరూప లక్షణము రెండూ ఉన్నాయి. బ్రహ్మం అంటే ఏమిటి అని అడిగాడు. యతో వా ఇమాని భూతాని జాయంతే ఏన జాతాని జీవంతి యత్ ప్రయంతి అభిసంవిశంతి. తైత్రీయంలో చెప్పబడినటువంటి మాట. యతో వా ఇమాని భూతాని జాయంతే. నువ్వు నాయనా ఎవరు బ్రహ్మం అంటే ఏమిటని కదా అడిగావు. ఎవరి నుండైతే ఈ ప్రపంచమంతా కూడా ఉద్భవించిందో, ఎవరి వల్లనైతే ఈ ప్రపంచమంతా కూడా జీవిస్తోందో, స్థితి కలిగి ఉన్నదో, ఎవని ఎందైతే ఈ ప్రపంచమంతా కూడా ఒక్కసారిగా మరెప్పుడో లీనమైపోతుందో, యతోవా ఇమాని భూతాని జాయంతే, ఎవరి వలనైతే ఈ భూతములన్నీ ఈ ప్రపంచమంతా కూడా ఉద్భవిస్తున్నదో, ఏన జాతాని జీవంతి, ఎవని వల్లనైతే పుట్టింపబడినటువంటి ప్రాణులు సుఖంగా హాయిగా జీవిస్తున్నారో, తిరిగి ఎవని యందైతే లీనమైపోతున్నారో ఆయనే బ్రహ్మము అన్నారు. ఆయనే బ్రహ్మము అన్నారు. అంటే ఏమిటి? బ్రహ్మమును తెలియపరచడానికి, దేవదత్త గృహాన్ని తెలియపరచడానికి కాకి అనే ఒక లక్షణం చెప్పినట్టుగా, బ్రహ్మమును తెలియపరచడానికి ఏం చెప్పారు? జగజ్జన్మాది హేతుత్వం. అంటే ఈ జగత్తు పుట్టడానికి కారణం అండి అన్నారు. ఇది కాకి లాంటిది, ఇది ఈ లక్షణం. ఎందుకంటే మోక్షము ఎప్పుడైతే కలిగిందో, నిర్గుణ బ్రహ్మతత్వ సాక్షాత్కారం కలిగిందో, ఆయనందు ఏ ధర్మము లేదు. ప్రపంచ స్రష్టృత్వం మాత్రం ఆయన యందు ఉన్నదా? ప్రపంచమునందు ప్రపంచాన్ని సృష్టించిన వాడు అనే ధర్మం కూడా లేదు ఆయనలో. ఎప్పుడైతే నిర్గుణ బ్రహ్మతో ఐక్యం పొందాడో, నిర్గుణ బ్రహ్మతో ఐక్యం పొందడమే మోక్షము అంటే, ఎప్పుడైతే ఆ మోక్షాన్ని పొందాడో, ఆయన నిర్గుణ నిర్విశేష పరబ్రహ్మ కదా, ఆయన యందు ఏ విధమైనటువంటి విశేషాలు లేవు కదా. ఈ ప్రపంచ స్రష్టృత్వం, జగత్ స్రష్టృత్వం లేదా జగజ్జన్మ హేతుత్వం, జగదుత్పత్తి హేతుత్వం, ఈ జగత్తు ఉత్పన్నమవడానికి ఆయన హేతువు కావడం అనే ధర్మం మాత్రం ఉంటుందా? అది ఉండదు. అంటే ఈ కాకి ఏం చేసింది? దేవదత్తుని యొక్క ఇంటిని ఏమిటో చూపించింది, వేరే ఇళ్ల నుంచి వ్యావృత్తిపరిచింది, వేరే ఇళ్ళు ఏమీకో దేవదత్తుడి యొక్క ఇల్లు కాదు అని చెప్పింది ఈ కాకి. కానీ చెప్పినంత వరకు, వ్యావృత్తి చేసినంత వరకు ఉంది, తర్వాత తనంతటా ఉంటే ఉంది, లేకపోతే ఎగిరిపోయింది. శాస్త్రంలో ఒక చిన్న విశేషం ఉంది. ఏమండి ఆ కాకి కాస్త ఎగిరిపోయింది అన్నారు, మళ్ళీ విడిగి భ్రాంతి కలిగింది. ఇప్పుడు 10 ఇళ్ళు ఉన్నాయి, అన్నీ పెంకుటి ఇళ్ళు. కాకి ఉన్నది దేవదత్తుడు అని పెద్ద ఆయన చెప్పాడు, ఆయన కాస్త ఆయన వెళ్ళిపోయాడు, ఇతనేమో బయలుదేరి ఆనందంగా వెళ్తున్నాడు. ఇది చూస్తే కాకి ఎగిరిపోయింది. ఇప్పుడు ఎలా పట్టుకోవాలి? అందుకని వేదాంత పరిభాషలో ఒక చోట ఉత్రుడత్వం అని చెప్పి ఒక కారణం చెప్పారు. అంటే గడ్డి కాస్త లేచి ఉన్నది, గడ్డి కాస్త పూర్వం పెంకుటేళ్లలో ఇవన్నీ మనం చూసినవే, ఇప్పుడు అన్నీ పోయినాయి. కానీ గడ్డి లేస్తూ ఉండేవి పెంకుటేళ్లలో. ఈ పైన మధ్యలో గడ్డి లేస్తూ, ఆ గడ్డి మీద కూర్చుంది అది, ఆ కాకి. అన్ని చోట్ల గడ్డి చక్కగా స్థిరంగా ఉంది. ఇక్కడ ఈ ఇంటి మీద కాకి కూర్చుంది. కాకి కూర్చుని ఒక్కసారి లేచింది. లేచినందువల్ల ఈ తృణాలు పైకి లేచినాయి. అది గుర్తు. విన్నారా? అంటే ఇది లేకపోయినా కూడా ఉత్రుడత్వం, తృణములు అంటే గడ్డి, అది కాస్త పైకి రావడం అని చెప్పినది అదొక విషయం. సరే, ఇప్పుడు నేనేం చెప్పాను? దేవదత్తుడి యొక్క ఇంటిని స్పష్టంగా తెలియపరిచింది కాకి. చూసారా? సందేహం లేదు. వేరే ఇళ్ల నుండి వ్యావృతిపరిచింది. దేవదత్తుని యొక్క ఇంటిని పూర్తిగా తెలియపరిచింది. ఇక్కడ ఈ జగత్ స్రష్టృత్వం అనే లక్షణం ఉన్నది. జగత్తుని పుట్టించిన వాడు పరబ్రహ్మ అని ఒక లక్షణం. కాకి కలిగినది దేవదత్త గృహం అన్నట్టుగా ఈ జగత్తుని సృష్టించిన వాడు పరబ్రహ్మ. దీనివల్ల ఏమైంది? దేవదత్త గృహం బాగా తెలిసినట్టుగా పరబ్రహ్మ ఏమిటో బాగా తెలిసింది.
కొంతవరకే తెలియపరిచిందంతే. పరబ్రహ్మమును బాగా తెలియపరిచింది. ఈ ధర్మం మాత్రం కాకిలాగా శాశ్వతం కాదు. బ్రహ్మమునకు శాశ్వత ధర్మం కాదు జగత్సరష్టృత్వం అనేది. ఎందువల్ల? నిర్ధర్మస్వరూపుడైన, నిర్గుణ స్వరూపుడైన ఆయనందు ఏ ధర్మము ఉండదు. కాబట్టి ఇది తటస్థ లక్షణము అన్నారు. వేదాంత పరిభాషలో ఏమన్నారు దీన్ని? ఈ జగత్సరష్టృత్వం అనేది తటస్థ లక్షణము, కాకిలాగా ఇది కూడా తటస్థ లక్షణము అన్నారు. ఇందాక నేను ప్రకృష్ట ప్రకాశ చంద్ర, ఆ ప్రకాశమే చంద్రుడండి, ఆ ప్రకాశమే సూర్యుడండి అనేది స్వరూప లక్షణం చెప్పాను కదా. బ్రహ్మము కూడా స్వరూప లక్షణం ఉంది. ఏమిటి స్వరూప లక్షణం? సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ. ఇది ఆనందో బ్రహ్మేతి జానీయాత్ విద్వాన్ ఆనంద బ్రహ్మేతి. ఆనందమే బ్రహ్మ. సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ. ఏమిటి బ్రహ్మం అంటే ఏమిటి? స్వరూప లక్షణం ఇది. ప్రకృష్ట ప్రకాశ చంద్ర లాగా ఇది బ్రహ్మమునకు స్వరూప లక్షణం. సత్యము, జ్ఞానము, అనంతము బ్రహ్మము. అంటే ఆయన ఇందు సత్యత్వం ఉన్నది, జ్ఞానత్వం ఉన్నది, అనంతత్వం ఉన్నది. ధర్మాలు ఉన్నాయనుకుంటున్నాం, కానీ ఆ ధర్మస్వరూపుడే ఆయన. సత్యస్వరూపుడు. సత్యత్వం ఉంది అనుకున్నా అది కూడా సత్యమే. ఎలాగైతే చంద్రుడు ఎవరు అని చెప్పడం కోసం దేవదత్త గృహం ఏది అని చెప్పినట్టుగా అలా ఒక ప్రశ్న, చంద్రుడు ఎలాంటి వాడు అనేది ఇంకొక ప్రశ్న. రెండు ప్రశ్నలకి రెండు సమాధానాలు. మొదటి ప్రశ్నకి సమాధానంలో ఆ లక్షణం పోయింది, రెండవ ప్రశ్నకి సమాధానంలో ఆ లక్షణం అలాగే అనువర్తిస్తోంది. ఆ ప్రకృష్ట ప్రకాశము చంద్రుడితో అలాగే అనువర్తిస్తోంది. అదేవిధంగా ఇక్కడ కూడా బ్రహ్మమునకు రెండు లక్షణాలు. మొదటి లక్షణము జగజ్జన్మాది హేతుత్వం అనేది మొదటి లక్షణము. రెండవ లక్షణము ఇది తటస్థ లక్షణము. అంటే బ్రహ్మము ఎవరో చెప్పడం వరకే ఈ లక్షణం యొక్క పని అయిపోయింది. తర్వాత ఈ ధర్మం పోయింది, అందుకనే నిర్ధర్మస్వరూపుడైనాడు ఆయన. రెండవ లక్షణము సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అనేది స్వరూప లక్షణం. అంటే ఆ తస్వరూపమే అంతే. ఆ బ్రహ్మము నుండి సత్యం అనేది వేరుపరచబడదు. చంద్రుడి నుండి ప్రకాశం వేరు కాదు, ప్రకాశమే చంద్రుడు. అలాగే ఈ పరమాత్మ ఎవరు అని చెప్పడానికి ఒక స్వరూప లక్షణం ఇది. సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అని చెప్పి శాస్త్రంలో వేదాంత పరిభాషలో బ్రహ్మమునకు తటస్థ లక్షణము, స్వరూప లక్షణము రెండు కూడా చెప్పబడ్డాయి. ఇదొక విశేషం. తరువాత మనకి బ్రహ్మసూత్రాలని ప్రసాదించాడు వ్యాస మహర్షి. వ్యాస మహర్షి రచించినటువంటి బ్రహ్మసూత్రాలకి శంకర భగవత్పాదులు మహత్తరమైనటువంటి భాష్యాన్ని రచించి లోకోద్ధారం చేశారు. ఆయన శంకర భగవత్పాదులు సాక్షాత్తు పరమేశ్వర స్వరూపులైన పరమేశ్వరుడి ఆజ్ఞతో శంకర భగవత్పాదులని ఇక్కడికి మనకి పంపించి మా మండన మిశ్రులతో సంవాదాన్ని ఏర్పాటు. శంకర విజయంలో వస్తుంది ఇదంతా కూడా. మండన మిశ్రులతో ఎందుకండి కర్మలే ప్రధానము, కర్మలే సత్యము అని కర్మలను సత్యము అని చెప్పేటువంటి ఆ కర్మవాదం ఏదైతే ఉన్నదో దానిని నిరాకరించి పరబ్రహ్మమే సత్యము అని చెప్పి అక్కడ అమ్మవారు మధ్యలో ఉండి మండన మిశ్రుల యొక్క భార్యే మధ్యస్థురాలుగా ఉండి వీళ్ళ యొక్క సంవాదాన్ని చూసి ఎవరు ఒకవేళ భర్త ఓడిపోతే నువ్వు ఓడిపోయావని చెప్పడానికి అవుతుందా? ఇద్దరు మెడల్లో దండలు వేసి ఎవరి మెడలో దండ వాడిపోతుందో వాళ్ళు ఓడిపోయినట్టు, ఎవరి మెడలో దండ ఇంకా అలాగే ప్రకాశవంతంగా అవుతుంటుందో వాళ్ళు నెగ్గినట్టు అని చెప్పి ఇద్దరూ సంవాదం మొదలుపెట్టారు. సంవాదం మొదలు పెడితే ఏమైంది? కర్మల సత్యం శంకర భగవత్పాదులు ఎంత బ్రహ్మసత్యత్వాన్ని, జగన్మిథ్యాత్వాన్ని, ఈ కర్మలు చెయ్యాలి కానీ కర్మలే సత్యము కాదు, కర్మలు చేయాలి, మనకి విహిత కర్మలు చేయాలి, మన కోసమే కర్మలు చెప్పబడ్డాయి, ఎవరి కోసమే కాదు, మానవ జన్మ ఎత్తినటువంటి మన కోసమే ఈ కర్మలన్నీ చెప్పబడ్డాయి. కాబట్టి కర్మలు సత్యమే. సత్యము అంటే అర్థం ఏమిటి? ఎంతవరకు సత్యత్వం ఇది? వ్యావహారిక సత్యత్వం ఇది, పారమార్థిక సత్యత్వం మాత్రం కాదు. ఇదంతా నిరూపణ చేసేటప్పటికీ శంకర భగవత్పాదులు బ్రహ్మసత్యత్వాన్ని నిరూపణ చేశారు. ఆ వాదనలో ఆయన నెగ్గారు. దానివల్లనే చతురామనాయాలు 4 ఆమనాయాలని ఏర్పాటు చేసి దక్షిణామనాయంలో శృంగేరిలో మరి సురేశ్వరాచార్యులు అని చెప్పి మొట్టమొదటి పీఠాధిపతిగా చేసి మండన మిశ్రుల వారిని దాన్ని చేసి ఆ విధంగా వస్తున్నటువంటి పరంపర దక్షిణామనాయ శృంగేరి శారదాపీఠ పరంపర.
ఈ వేదాంత పరిభాషా గ్రంథాలలో వ్యాస మహర్షి మనకేం చేశాడంటే 4 సూత్రాలని ప్రసాదించాడు. అధాతో బ్రహ్మ జిజ్ఞాస జన్మాద్యస్య యతః శాస్త్రయోనిత్వాత్ తత్తు సమన్వయాత్ అని చెప్పి 4 సూత్రాలని ఆయన మనకి ప్రసాదించాడు. ఆయన దీనికి చతుస్సూత్రి అని పేరు. బ్రహ్మసూత్రాలు అంటే 4 అధ్యాయాలు అవి. ఎన్ని సూత్రాలంటే 500 సూత్రాలకి పైచులుకున్నటువంటి బ్రహ్మసూత్రాలు. అందులో మొదటిది 4 అధ్యాయాల్లో మొదటిది సమన్వయాధ్యాయం. అంటే వేదాంతాలకు అన్నిటికీ కూడా అద్వితీయ బ్రహ్మమందే సమన్వయము అని చెప్పినటువంటి అధ్యాయం అది, సమన్వయాధ్యాయం. ఎందుకంటే ద్వైతులు ఏం చేస్తారంటే ఈ ప్రపంచము సత్యమే, జీవుడు వేరు, పరబ్రహ్మ వేరు, జీవేశ్వర భేదాన్ని అంగీకరించినటువంటి వాళ్ళు ఆ ద్వైత మతాన్ని నిరాకరించడానికి, అద్వైత మతాన్ని స్థాపించడానికి శంకర భగవత్పాదులు ఈ బ్రహ్మసూత్రాలకి ప్రస్థానత్రయము అంటారు. బ్రహ్మసూత్రాలు, ఉపనిషత్తులు, భగవద్గీత గ్రంథాలు ఒకటే. ద్వైతులు తమ మతానికి అనుకూలంగా వ్యాఖ్యానం చేసుకున్నారు, విశిష్టాద్వైతులు తమ మతానికి అనుకూలంగా వ్యాఖ్యానం చేసుకున్నారు, అద్వైతులు కూడా శంకర భగవత్పాదులు ఈ సూత్రాలకి మీరు చెప్పిన అర్థం తప్పు, మీరు చెప్పిన అర్థం కాదు, ఈ సూత్రాల వల్ల జీవేశ్వర భేదము ఏమీ రాదు, జీవబ్రహ్మైక్యమే, జీవుడు పరమాత్మ పరబ్రహ్మ ఒక్కటే, జీవబ్రహ్మైక్యాన్ని బోధించేవే ఈ సూత్రాలు, బ్రహ్మసూత్రాలని చెప్పి బ్రహ్మసూత్రాలకి అద్వితీయ బ్రహ్మ పరంగా వ్యాఖ్యానం చేసి లోకాన్ని ఉద్ధరించినటువంటి వారు శంకర భగవత్పాదులు. అంత చిన్న వయసులో వారు చేసినటువంటి మహత్తర కార్యం అది. ప్రస్థానత్రయానికి ఎందుకంటే ఇక ఈ ప్రస్థానత్రయం శంకర భగవత్పాదులు చేసినటువంటి వ్యాఖ్యానం కానీ చూసినట్లయితే ద్వైతపరంగా వ్యాఖ్యానము తప్పే, ఈ ప్రస్థానత్రయానికి విశిష్టాద్వైత పరంగా వ్యాఖ్యానము తప్పే అని చెప్పి అనిపించక మానదు. అంత గొప్పగా శంకర భగవత్పాదులు దీనికి వ్యాఖ్యానం రచించారు. దీని మీద బ్రహ్మసూత్రాల భాష్యం మీద మళ్ళీ భామతి అనే వ్యాఖ్యానం, కల్పతరు అనే వ్యాఖ్యానం, పరిమళ అనేటువంటి వ్యాఖ్యానం, ఇన్ని ఉద్గ్రంథాలని చూస్తేనే కానీ శంకర భగవత్పాదుల యొక్క హృదయం ఏమిటో తెలియదు మనకి. చూసారా ఎంత కష్టం అండి. బ్రహ్మసూత్రాలు ఈ భాష్యాన్ని నేను అర్థం చేసుకున్నాను, ఏదో తెలుగులో వ్యాఖ్యానము, ఇంగ్లీష్లో వ్యాఖ్యానము నేను చదివేశాను, నాకు అర్థమైపోయింది అని చెప్పి అనుకుని భావించడం ఎంత తప్పు. మరి భామతి ప్రస్థానం అంటారు, భామతి, కల్పతరు, ప్రస్థానం, ఇన్ని వ్యాఖ్యానం ఎందుకు వచ్చినాయి అంటే ఇన్ని వ్యాఖ్యానాలు చదివితేనే కానీ శంకర భగవత్పాదుల యొక్క హృదయం ఏమిటో మనకి తెలియదు. ఉపనిషత్తుల భాష్యాలు కూడా అంతే. ఉపనిషత్తుల భాష్యాల కింద ఆనందగిరి అనేటువంటి వ్యాఖ్యానం, ఆనందగిరి అనే వ్యాఖ్యానం చదివితే ఓహో భగవత్పాదుల యొక్క హృదయం ఇదా అని చెప్పి మనకు అనిపిస్తుంది. ఎంతో ప్రామాణికమైనటువంటి వ్యాఖ్యానం. ఈ చతుస్సూత్రి ఎంత గొప్పది అంటే మొత్తం ఇన్ని బ్రహ్మసూత్రాలు 555 సూత్రాలు ఎన్నో, అవి ఇన్ని సూత్రాలు చదివినంత ఫలితం వస్తుంది చతుస్సూత్రిని అధ్యయనం చేస్తే. అందుకే పూర్వకాలంలో చతుస్సూత్రిని మాత్రమే అధ్యయనం చేసేవారట. ఈ అధాతో బ్రహ్మ జిజ్ఞాస, తర్వాత జన్మాద్యస్య యతః శాస్త్రయోనిత్వాత్ తత్తు సమన్వయాత్ అని చెప్పి 4 సూత్రాలని శంకర భగవత్పాదులు రచించినటువంటి భాష్యంతో అధ్యయనం చేసేవారు. ఇప్పటికీ కూడా ఆ ఆచారం ఉన్నది. చతుస్సూత్ర అధ్యయనం చేస్తే మొత్తం బ్రహ్మసూత్ర భాష్యం అంతా కూడా అధ్యయనం చేసినట్టే. ఆ చతుస్సూత్రి గురించి సంక్షిప్తంగా మనం తెలుసుకుందాం. ఇందాక నేను చెప్పినట్టుగా అధాతో బ్రహ్మ జిజ్ఞాస, అతః బ్రహ్మ జిజ్ఞాస, అటు పిమ్మట ఎప్పుడు బ్రహ్మ విచారం చేయాలి? ఇప్పుడు 10 మంది గూర్చి బ్రహ్మం ఏమిటో విచారం చేస్తున్నారు, ఆలోచన చేస్తున్నారు, బ్రహ్మం ఏమిటని ఆలోచన చేస్తున్నారు. వాళ్ళు 10 మంది పండితులు బ్రహ్మమేమిటో విచారం చేస్తున్నప్పుడు మధ్యలో మనలాంటి ఒక సామాన్యుడు ప్రవేశించి ఆ బ్రహ్మం అంటే ఈ ఫలానా అని చెప్పి మనం చెప్పామనుకోండి, ఎంత అవివేకం.
ఇదేమిటో చెప్పడానికి కూడా యోగ్యత ఉండాలిగా. బ్రహ్మ విచారం చేయడానికి కూడా, బ్రహ్మమును గురించి విచారం చేయాలి, ఆలోచన చేయాలి అని చెప్పి అనడానికి కూడా యోగ్యత ఉండాలి కదా. అందుకే ఆ యోగ్యత ఏమిటి? అటుపిమ్మట బ్రహ్మ విచారం చేయాలి. మీకు జైమిని రచించినటువంటి పూర్వకాండ సూత్రాలను చెప్పాను కదా, జైమిని సూత్రాలు. అధాతో ధర్మ జిజ్ఞాస అన్నారు. అక్కడ కూడా ధర్మ విచారం చేయాలి. ఎప్పుడు ధర్మ విచారం చేయాలి? అటుపిమ్మట ఎటు దేని తర్వాత? వేదాధ్యయనము తరువాత. కొంత వేదాధ్యయనం చెయ్యాలి. వేదాధ్యయనం, ధర్మం అంటే వేదార్థము అని అర్థం, మరి ఇంకోటి ఏం కాదు. ధర్మం అంటే కర్మలు అంటే వేదార్థం, అదే వేదం యొక్క అర్థం. వేదార్థం, ఈయన వేద భాష్యం చదివారండి, వేదార్థం చెప్తారండి అంటారు. వేదం యొక్క అర్థం. అక్కడ అధాతో ధర్మ జిజ్ఞాస అన్నప్పుడు ధర్మ విచారం చెయ్యాలి అన్నారు. ధర్మ విచారం అంటే ఎటుపిమ్మట వేదాధ్యయనము చేసిన తరువాత, అందువల్ల వేదార్థాన్ని తెలుసుకోవాలి కాబట్టి ధర్మ జిజ్ఞాస, ధర్మ విచారము చెయ్యాలి. అధాతో ధర్మ జిజ్ఞాస అని చెప్పి సూత్రం. అదేవిధంగా బ్రహ్మసూత్రం, అది పూర్వమీమాంసా సూత్రం. అది ఉత్తరమీమాంసా సూత్రం. ఉత్తరమీమాంస అంటే వేదాంత శాస్త్రము అని అర్థం. వేదాంతము అంటే అద్వైతం అనే అర్థం. మహాసన్నిధానం వారు ఒకప్పుడు ఈ విషయం అన్నారట. ఏదో అద్వైత వేదాంత సభ అంటే, అద్వైత వేదాంత సభ ఏమిటి? వేదాంత సభ. అసలు వేదాంతం అంటేనే అద్వైతము. వేదాంతం అంటేనే అద్వైతం. అసలు మళ్ళీ అద్వైత వేదాంతం అని చెప్పాలా అన్నారని చెప్పి విన్నాను నేను. కాబట్టి వేదాంతం అంటే అద్వైతము. ఈ ఇదే బ్రహ్మ విచారము అంటే, ఈ బ్రహ్మ విచారము ఎప్పుడు చెయ్యాలి? అటుపిమ్మట అంటే యోగ్యత లభించిన తరువాత. అదే సాధన చతుష్టయం. అంటే ముందు మనం మనకి ఈ యోగ్యత లభించాలి, బ్రహ్మ విచారం చేయాలి. పండితులతో సమానంగా మనం కూడా ఆ వాదోపవాదాలలో పాల్గొని బ్రహ్మమును గురించి తెలుసుకోవాలి అంటే యోగ్యత కావాలి. ఆ యోగ్యత ఏమిటి? ఇందాక నేను చెప్పాను కదా, నిత్యానిత్య వస్తు వివేకము. ఇప్పుడు యోగ్యత అంటేనే 100కి 100% లభించిందనేది కాదు. 100కి 100% లభించాలి అంటే ఇంకా అయిపోయినట్టే, జీవన్ముక్తుడు అయిపోయినట్టే. అంటే ఏమిటి అర్థం? మనస్సు అటు వెళ్ళడానికి ఉద్యుక్తం కావాలి. ఇప్పుడు బ్రహ్మ విచారానికి వెళ్ళాం, టైం అయిపోతుందండి, ఇంటికి వెళ్ళిపోవాలి, నా భార్య నా గురించి ఆలోచన ఎదురు చూస్తూ ఉంటుంది, భోజనం కోసం వెళ్ళిపోవాలి, మీకు సెలవండి, రేపు మళ్ళీ వాదోపాదాల్లో పాల్గొంటానే, వెళ్ళిపోతానే అని బ్రహ్మ విచారంలో లేచి మధ్యలో వెళ్ళిపోయాడు వాడు. ఏమి యోగ్యత లభించింది? అసలు అవన్నీ గుర్తుకు రావచ్చా? బ్రహ్మ విచారం చేసేటువంటి వాడికి అవన్నీ గుర్తుకు రావచ్చా? అంటే ఏమిటి? నువ్వు దీనికంటే అది దాని ప్రాధాన్యం ఇచ్చావుగా. అమ్మ లేకపోతే తిడుతుంది, కొడుతుంది, ఏమో ఎంత భయం సమయానికి ఇంటికి వెళ్ళకపోతే. కాబట్టి అంటే ఏమిటి? నువ్వు బ్రహ్మమును గూర్చి విచారము చేసే యోగ్యత ఎక్కడ లభించింది అంటే దానికి ఎంత యోగ్యత లభించాలి? అదే ఏమన్నారు? సాధన చతుష్టయం అన్నారు. నిత్యానిత్య వస్తు వివేకము, ప్రధానంగా శమదమాది సాధన సంపత్తి అన్నారు. అక్కడే విశేషం. ఇంద్రియ నిగ్రహం కావాలి. నీవు ఇంద్రియాలని నీ స్వాధీనంలో ఉంచుకోవాలి. నువ్వు బాహ్య విషయాలు నీకు ఎందుకు గుర్తుకొస్తే రావాలి? అంత గొప్ప యోగ్యత. ఇప్పుడు ఎంత గొప్ప యోగ్యతో అర్థమైంది కదా మనకి. అలాగని చెప్పి అబ్బే ఇది మనకు అందని వస్తువు అండి, ఈ బ్రహ్మ విచారము మనకి సంబంధించిన వస్తువు కాదు, పోన్లండి మీరు పెద్దలు ఇలా చెప్పారు కదా, పోన్లండికి ఇవాళ నుంచి నేను బ్రహ్మ విచారం చేయడం మానేస్తాము అనుకోవడం కూడా తప్పే. ఎందుకని? కొంత యోగ్యత మన చేతుల్లో ఉంది కదా. నేను ఇందాక చెప్పినట్టుగా 100కి 100% యోగ్యత అనేది చాలా కష్టమైనటువంటి విషయం. కొంత యోగ్యత అనేది తెచ్చుకోవచ్చు కదా మనం. పెద్దలు చెప్పినట్టు ఆలోచన, ఇదే ఆలోచన అంటే. ఇది నిత్య పదార్థము, ఆత్మ అనేటువంటిది నిత్య పదార్థం, ఈ శరీరాదులన్నీ నశ్వరమైనటువంటి పదార్థము, ఈ శరీరం భస్మం అయిపోయిన తర్వాత కూడా ఆత్మ అనేటువంటిది ఒకటి ఉంటుంది. మరి ఆ కర్మలు నీకు బోళ్ళంత గుట్టలా ఏర్పడిపోయాయి కదా, కర్మలు అనుభవించడానికి ఆత్మ ఏం చేస్తుంది? మళ్ళీ ఇంకో శరీరాన్ని తొడుక్కుంటుంది, తప్పదు. అదే వీడు జీవన్ముక్తుడయ్యాడు అనుకోండి, జాగ్రత్తగా గమనించండి, జీవన్ముక్తుడయ్యాడు అనుకోండి, ఈ జన్మలో వాడికి మోక్షం వచ్చింది. మరి వీడి కర్మలన్నీ ఏమైపోయి? సంచిత కర్మలన్నీ ఏమైపోయి అంటే భస్మం అయిపోయి. ఇంకా లేదంటే ఎక్కడో చోట చెప్పారు, పంచుకుంటారు. భార్యాపుత్రులు, శిష్యులు వీళ్ళందరూ సంచిత కర్మలన్నీ పంచేసుకుంటారు ఈయన చేసిన కర్మల్ని. లేదా భస్మం అయిపోతాయి. ఈయన జీవన్ముక్తుడు అయిపోయాడు, మోక్షం
వచ్చేసింది. అయితే మరి ఈయనకి అజ్ఞానం నశించిపోయింది అన్నారు కదా, మరి అజ్ఞానం వల్లనే కదా ఈ శరీరాదులు సృష్టింపబడ్డాయి. ఇందాక రజ్జు సర్పం ఎలా సృష్టింపబడింది? అజ్ఞానం వల్ల. మరి శరీరాదుల వల్ల కూడా అజ్ఞానం వల్లనే సృష్టింపబడ్డాయి కదా, మరి శరీరం పడిపోవాలి కదా. ఆ జీవన్ముక్తుడు చెప్తారు, పరమాచార్యుల వారి గురించి ఆయన జీవన్ముక్తులు అని. శృంగేరి శారదాపీఠం పెద్ద పూర్వ ఆచార్యుల వారంతా జీవన్ముక్తులు అని. మరి వారి మోక్షం కలిగిన తర్వాత కూడా, అజ్ఞానం నశించి జ్ఞానం ఉద్భవించిన తర్వాత కూడా మరి ఎందుకు ఇంకా శరీరంతో ఉన్నారు? జ్ఞానం వల్ల అజ్ఞానం నశిస్తే, మీ జాగ్రత్త గమనించండి, రజ్జు జ్ఞానం వల్ల సర్పభ్రాంతి నశిస్తే సర్పం కూడా నశించిపోయింది కదా. ఇంకా సర్పం ఉందా అక్కడ ఒకటే పదార్థం ఉంది, రజ్జు ఒకటే ఉంది, ఇంకేమీ లేదు. ఈ సర్పం, పుట్టిన సర్పం ఏమైపోయింది? నశించిపోయింది. నశించిపోయి ఏమైపోయింది? రజ్జువులో లీనమైపోయింది. అదేవిధంగా ఈ అజ్ఞానం నశిస్తే అజ్ఞాన కార్యమైనటువంటి ఈ ప్రపంచం కూడా నశించిపోయి బ్రహ్మలో లీనమైపోయి బ్రహ్మం ఒకటే మిగులుతుంది. మరి ఈ జీవన్ముక్తుడికి, ఇంత పెద్ద పెద్ద మహానుభావులు జీవన్ముక్తులు మనం లోకంలో చూస్తున్నాం కదా, ఇంకా అటువంటి వ్యక్తుల్ని ఎక్కడా చూడం. వారు ఒక మాట అన్నారు అంటే అయిపోతుంది అంతే. వారిని దర్శించుకుని వారి యొక్క కృపా దృష్టి ఉన్నదే, అది మన మీద పడింది అంటే ఇంకా మనం కష్టాల నుంచి బయటపడినట్టే. మహాసన్నిధానం వారు కనీసం 30 సంవత్సరాలు ప్రతి సంవత్సరం సభకి వెళ్ళి, ప్రతి సంవత్సరం ఎప్పుడు 82, 83 నాకు ప్రతి సంవత్సరం ఏ సంవత్సరం నేను సభకి, గణపతి వాక్యార్థ సభలకి మానలేదు, నేను ఏ సభకి మానలేదు. వారు ఎప్పుడు ఎటు ఉన్నా కూడా మన వైపే చూసి చిరునవ్వు నవ్వుతున్నారా అన్నట్టు ఉంటుంది మహాసన్నిధానం వారు. ఒక్క సంవత్సరం అజ్ఞానంతో, అజ్ఞానం అని కూడా ఒకటిను, అంటే వాస్తవం చెప్తాను, మూలశంక ఒక 10-15 సంవత్సరాల క్రితం విపరీతమైన మూలశంక, నేను పైల్స్తో బాధపడుతున్నా. శాస్త్రసభ, గణపతి వాక్యార్థ సభలకు వెళ్ళాలి. ఏం చేయాలి? ఈ సంవత్సరం మానేద్దాం అనుకున్నా. అజ్ఞానం మానేద్దాం ఈ సంవత్సరం. ఎప్పుడు మానలేదు నేను. ఎప్పుడో కరోనా టైంలో వాళ్ళు పిలవలేదు, నేను వెళ్ళలేదు. కానీ ఈ 30 సంవత్సరాల్లో తండ్రి గారు గతించారు, తల్లి గారు గతించారు, అయినా కూడా నాకు ఎక్కడా విఘ్నాలు రాలేదు. సభకు మాత్రం వెళ్ళాను. ఇంకా అనేక రకమైనటువంటి విఘ్నాలు వచ్చాయి, ఎప్పుడూ మానలేదు. ఆ సంవత్సరం మానేద్దాం అనుకున్నాను. తెల్లవారుజామున 5 గంటలకి, నాకు ఎప్పుడు ఇన్ని సంవత్సరాల్లో ఎప్పుడూ అనుభవం లేదు నాకు, 5 గంటలకి మనకి సభకి రావయ్యా అన్నారు ఆయన. తెల్లవారుజామున 5 గంటలకి మన సభకి రావయ్యా అన్నారు. అది ఆశ్చర్యం వేసింది. లేచిపోయాను. ఏమిటి సభకి రమ్మంటున్నారు? నేను చూస్తే పైల్స్ వ్యాధితో బాధపడుతున్నాను, నేను వెళ్ళగలనా? డాక్టర్ దగ్గరికి వెళ్ళాను. ఆయన ఏమన్నారంటే, ఓ ఇంజక్షన్ చేసేసి మాత్రలు ఇచ్చేసి ఏం పర్వాలేదు వెళ్ళిపోండి అన్నారు. మరి ఆయన చేత కూడా వారే పలికించారేమో మాట. ఇది ఎవరికైనా సాధ్యమా? అసలు కూర్చోలేకపోతున్నాను నేను. పైల్స్ వ్యాధి అనుభవించిన వాడికే తెలుస్తుంది ఆ బాధ ఏమిటో. వెళ్ళిపోయాను. మాత్రం తీసుకు, మీరు గమనించండి, కనీసం 4 గంటలకి సభ ప్రారంభమైతే 9, 9:30 దాకా ఒక్కొక్క రోజు కూర్చోవలసి వస్తుంది. ఏనాడూ బాధపడలేదు నేను. ఆశ్చర్యం. ఇంత మూలశంక వ్యాధితో నేను వెళ్ళిన వాడిని ఏనాడు నేను బాధపడలేదు. హాయిగా నేను సభకు వెళ్ళాను, వచ్చేసాను. అసలు ఏమిటో ఆ వ్యాధి ఏమిటో తెలియలేదు నాకు, అంతా మాయమైపోయింది. చెప్తున్నానంటే ఆ వాక్కు ఎంత బలవత్తరమో చెప్తున్నాను నేను. ఆ మహానుభావుడు అంత గొప్ప. మా గురువుగారి దగ్గర గోడా సుబ్రహ్మణ్య శాస్త్రి గారు అని చెప్పి కంచి కామకోటి పీఠ ఆస్థాన విద్వాంసులు, పరమాచార్యులు వారికి చాలా దగ్గర వారు. పరమాచార్యులు వారు గతించారు, వారికి కూడా 100 సంవత్సరాలు అయింది, అయినట్టుంది. పరమాచార్యులు వారు నీకేం కావాలి అని అడిగారట. మీ 2 పాదాలు నా నెత్తి మీద పెట్టండి అన్నారట. ఆయన 2 పాదాలు మా గురువుగారి శిరస్సు మీద ఉంచారట. ఆయన కోరుకున్నది అది. ఆయన దగ్గర నేనేదో కొంచెం తర్కం, వ్యాకరణం ఏదో చదువుకున్నా.
మా గురువుగారికి ఏంటంటే ఆ కాలంలో శిష్యుడు ఇంత గొప్ప పీఠానికి వెళ్ళి మాట్లాడుతున్నాడు అంటే ఆయనకు ఆనందం కదా. నాకేదో వచ్చిరాని భాష, వచ్చిరాని విద్య, అయినా కూడా వారు ఎంత గొప్ప ఉదార హృదయులు. ఎన్నిసార్లు నేను చెప్పలేకపోతే తప్పు చెప్తే ఇంకోటైతే ఎన్నిసార్లు ఆయన ప్రసన్నంగా ఇది ఇలాగయ్యా అది అలాగయ్యా అని చెప్పారు ఆయన. నేను వారి దగ్గర గురువుగారి దగ్గర తర్కం వ్యాకరణం చదువుకున్న 10 సంవత్సరాలు వరుసగా తర్కంలో వాక్యార్థం చెప్పాను. గురువుగారికి ఏంటంటే, ఏమయ్యా నువ్వు వ్యాకరణం కూడా చదువుకున్నావు కదయ్యా, గురువుగారి దగ్గర మహాసన్నిధానం వారి దగ్గర వ్యాకరణంలో కూడా ఎప్పుడైనా చెప్పవయ్యా. కానీ నేనుగా ఎప్పుడూ కూడా అంటే ఏదో అహంభావం, ఏదో తర్కంలో చెప్పాడు వ్యాకరణంలో చెప్తున్నాడు అంటే ఏదో వ్యాకరణంలో కూడా ఏదో అహంభావం కోసమో పాండిత్యం ప్రకటించుకోవడం కోసమో కావచ్చు అని అంటే నా భయం అది. కానీ వ్యాకరణంలో ఎవరైనా మాట్లాడుతున్నప్పుడు మధ్య మధ్యలో నేను కూడా కలగ చేసుకున్నందువల్ల స్వాముల వారికి తెలుసు. గురువుగారు ఏమన్నారు, నువ్వు వ్యాకరణంలో సభలో మాట్లాడాలి అని గురువుగారు అన్నారు. నేనేమో ధైర్యం చేసి అడగలేను. ఆ సంవత్సరం స్వాముల వారు ఏమన్నారంటే, మీదటికి నువ్వు వ్యాకరణంలో చెప్పవయ్యా అన్నారు. ఎంత విశేషం, ఎంత అనుగ్రహం. ఓ మూల గురువుగారు వ్యాకరణంలో చెప్పయ్యా అంటున్నారు. నేను వ్యాకరణంలో తర్కంలో మానేసి వ్యాకరణంలో చెప్పడానికి భయం నాకు. ఇదేదో గొప్ప అహంభావంతో అవుతుందా అన్న భయం నాకు. నేను ఏమీ మాట్లాడలేదు, ప్రశాంతంగా ఉన్నాను. స్వాములు వారు మీదటికి ఇదే మాట వారు అన్నది, మీదటికి వ్యాకరణంలో చెప్పబోయా అన్నారు. ఎంత అనుగ్రహం. ఆ మీదటికి మరుసటి సంవత్సరం ఇంచుమించు 10 సంవత్సరాలు వ్యాకరణంలోనే చెప్పాను నేను. ఎంత అనుగ్రహం. ఎందుకు చెప్తున్నానంటే ఇదంతా కూడా మహానుభావుల యొక్క వాక్కు యొక్క స్వచ్ఛత అంత గొప్పగా ఉంటుంది. ఇదే సాధన చతుష్టయము అనేటువంటిది పెద్దవాళ్ళ యొక్క అనుగ్రహం. అంటే మనం చేసుకున్నటువంటి పుణ్యం, మన గురువుల యొక్క అనుగ్రహం. నా పుణ్యం ఏమీ లేదు, గురువుల యొక్క అనుగ్రహం అది. తల్లిదండ్రుల యొక్క పుణ్యఫలం అది. గురువుల యొక్క అనుగ్రహం, గురువుల దగ్గర అంతసేపు అలా కూర్చోవడం అన్నది కూడా మనం చేసుకున్నటువంటి పుణ్య విశేషం. కాబట్టి అటు పిమ్మట ఈ సాధన చతుష్టయ సంపత్తి కలిగిన తర్వాత బ్రహ్మ విచారం చెయ్యాలి అని, అంటే యోగ్యత లభించాలి. బ్రహ్మ విచారం చేస్తున్నారు అంటే పండితుల దగ్గరికి మనం వెంటనే వెళ్ళిపోయి వచ్చిరా అని మాటలు మాట్లాడేయకూడదు. దానికి ఒక యోగ్యతని సంపాదించుకోవాలి. మనంతటా మనం కూడా ఆలోచన చెయ్యొచ్చు. భగవద్గీత చదువుకోవచ్చు. ఓహో ఆత్మ పదార్థం ఇది కదా, శరీరం అశాశ్వతంగా, ఈ విధమైనటువంటి జ్ఞానం సంపాదించుకోవచ్చు. ఇది లభించిన తర్వాత అందువల్ల ఎందువల్ల బ్రహ్మ విచారం చేయాలి? ఎందువల్ల అంటే ఐహికమైన ఫలాలు, ఆమిష్మికమైనటువంటి ఫలాలు, స్వర్గాది ఫలాలు అన్నీ అశాశ్వతాలని శాస్త్రం చెప్తోంది. కాబట్టి ఎందుకయ్యా వాటి గురించి విచారం చేయడం? స్వర్గం అంటే ఏమిటని విచారం మన 10 మంది కూర్చొని చేస్తే ఏంటి ప్రయోజనం? స్వర్గం అంటే ఏమిటో బాగా తెలుస్తుంది. ఆ స్వర్గంలో ఎలా ఉంటుంది, ఆ ఇంద్రుని యొక్క ఆస్థానం ఎలా ఉంటుంది, అక్కడ ఉన్నటువంటి అందమైనటువంటి స్త్రీలు ఎలా నాట్యం చేస్తారు, ఎన్ని సుఖాలు అనుభవిస్తారు, ఇవన్నీ తెలుస్తాయి. ఏం ఫలం? అవన్నీ అశాశ్వతం కదా. కాబట్టి శాశ్వతమైనటువంటి బ్రహ్మ పదార్థం ఏదైతే ఉన్నదో ఆ బ్రహ్మ విచారము చెయ్యాలి. ఇది అధాతో బ్రహ్మ జిజ్ఞాస అని చెప్పి మొట్టమొదటిగా వ్యాస మహర్షుల వారు ఈ సూత్రాన్ని మనకి ప్రసాదించారు. ఈ సూత్రంలోనే శంకర భగవత్పాదులు వ్యాఖ్యానం చేస్తూ అజ్ఞానం వల్ల మనుషుల యొక్క ప్రవృత్తి పశ్వాదుల యొక్క ప్రవృత్తి వంటిది అన్నారు. పశ్వాదిభిశ్చ అవిశేషాత్. మనమేమి సాక్షాత్ శంకర భగవత్పాదులు చెప్పింది, అజ్ఞానం వల్ల మన ప్రవృత్తి పశువుల యొక్క ప్రవృత్తి కంటే ఎంత మాత్రమూ తేడా లేదు. ఎందువల్ల చెప్తూ, చేతిలో పచ్చని గడ్డి చేతిలో ఇలా పట్టుకుని రా 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 అంటే జంతువులు ఏం చేస్తాయి? నీ దగ్గరికి వస్తాయి. పచ్చని గడ్డి చేతిలో పట్టుకుని, ఆహారం పట్టుకుని రా 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 అంటే మనకు లోకంలో ఉన్నదే జంతువులు మన దగ్గరికి వస్తాయి. ఒక కత్తి పట్టుకోండి, కర్ర పట్టుకోండి, రా 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 అనండి, వస్తాయా? పారిపోతాయి. మనిషి కూడా ఒక సజ్జనుడు వచ్చి, మంచి సజ్జనుడు వచ్చి రావయ్యా అన్నాడు అనుకోండి, ఓ ధనమాస చూపో
విద్యనాశ చూపో ఏదో సజ్జనుడు రాననుకోండి, మీరు వెళ్తారు. అదేవాడు ఎర్రటి కళ్ళతో పెద్ద కర్ర, పెద్ద గొడ్డలి, పెద్ద కత్తి పట్టుకుని రావయ్యా అన్నాడు అనుకోండి, ఏం చేస్తాం? పశువులు పరిగెట్టినట్టుగా మనం కూడా పరిగెడతాం. లోకంలో ఉన్నది. దొంగాడు వస్తున్నాడంటే వాడి దగ్గరికి వెళ్తారటండి ఎవరైనా? శత్రువు వస్తున్నాడు మన మీద దాడి చేస్తాడంటే మనం వెళ్తున్నామా? దాక్కుంటున్నాం, పారిపోతున్నాం. పశువులు చేసే ప్రవృత్తి అంటే అజ్ఞానం వల్ల చేసే ప్రవృత్తి పశు ప్రవృత్తి కంటే భిన్నము ఎంత మాత్రము కాదు. ఇదంతా కూడా ఎందువల్ల వచ్చింది? అజ్ఞానం, అధ్యాస. అధ్యాస అంటే భ్రమ. ఆ అధ్యాస లక్షణం చెప్తూ శాస్త్రంలో స్మృతి రూప పరత్ర పూర్వావభాస ఇది చెప్పి దీని యొక్క లక్షణం ఏంటి? అతస్మిన్ తద్బుద్ధిరిత్యవోచామా అని చెప్పి, అది కాని దాని యందు అది అని చెప్పి లక్షణాన్ని శాస్త్రంలో చెప్పడం జరిగింది. స్మృతి రూప పరత్ర పూర్వదృష్టావభాస, అది అధ్యాస లక్షణం. అంటే అది కానిదాని యందు, సర్పము కానిదాని యందు, సర్పమనే భ్రాంతి, సంసారము కానిదాని యందు, బ్రహ్మ పదార్థమందు సంసారం అనేటువంటి భ్రాంతి. ఇది స్మృతి రూప పరత్ర పూర్వదృష్టావభాస అని చెప్పి అధ్యాస లక్షణం కూడా చెప్పారు. దీనికే అధ్యాస భాష్యము అని పేరు. చాలా మాత్రమైనటువంటి భాగం అది. ఇది మొదటి. ఇది అంతా లభించిన తర్వాత ఈ ప్రపంచమంతా కూడా, సంసారం అంతా అనిత్యం కాబట్టి ఐహికమైన ఫలాలు, భార్యాపుత్రాది పశు భవనాది ఫలాలు, ఆముష్మికమైనటువంటి స్వర్గాది ఫలాలు అనిత్యము కాబట్టి నీవు బ్రహ్మ విచారము చెయ్యాలి. ఇది మొదటి సూత్రం. బ్రహ్మ విచారము చెయ్యాలి అని చెప్తున్నారు. అసలు బ్రహ్మం అంటే ఏమిటి? జన్మాద్యస్య యతః అని చెప్పి రెండవ సూత్రం. జన్మాది అస్య యతః, అస్య ఈ ప్రపంచానికి, జన్మాది అంటే సృష్టి స్థితి సంహారాలు ఉద్భవించినటువంటి ప్రపంచానికి సృష్టి స్థితి లయము ఈ మూడు కూడా యతః ఎవని వల్ల అయితే వస్తున్నాయో ఆయనే బ్రహ్మ. అంటే యతో వా ఇమాని భూతాని జాయంతే అని ఇందాక నేను చెప్పాను. ఎవని వల్లనైతే ఈ ప్రపంచము ఉద్భవించున్నదో, ఎవరి వల్ల ఉద్భవించింది? ఆనందాధ్యేవ ఖల్విమాని భూతాని జాయంతే, ఆనందేన జాతాని జీవంతి, ఆనందం ప్రయంతి అభిశంవిశంతి. ఎవని వల్లనయ్యా ఈ ప్రపంచమంతా ఉద్భవిస్తే? ఆనందం వల్లనే. ఆనందము అన్నా పరబ్రహ్మ అన్నా భేదం లేదు. ఆనందస్వరూపుడైన పరబ్రహ్మ అంటే ఆ ఆనందం వల్లనే ఈ భూతాలన్నీ ఉద్భవిస్తున్నాయి. ఆ ఆనందం వల్లనే ఈ భూతాలన్నీ కూడా జీవిస్తున్నాయి. ఆ ఆనందం అందే ఈ భూతాలన్నీ కూడా లయము చెందుతున్నాయి. అటువంటి ఆనందమే పరబ్రహ్మ స్వరూపము. నిరతిశయమైనటువంటి మనకి ఆనందం ఉంది. ఇప్పుడు సాంఖ్యశాస్త్రంలో దుఃఖత్రయాభిఘాతాత్ జిజ్ఞాస అన్నారు ప్రారంభంలో. ఆధ్యాత్మికమైన, ఆధిభౌతికమైన, ఆధిదైవికమైన 3 రకాల దుఃఖాలు మనల్ని బాధిస్తున్నాయి. 3 రకాల దుఃఖాలు. ఈ 3 రకాల దుఃఖాలు పోవడం కోసం జిజ్ఞాస. ఏమిటి ఈ దుఃఖాలు పోవడానికి ఏమిటి హేతువు అని జిజ్ఞాస. ఏమండి దుఃఖాలు పోవడానికి లోకంలో బోళ్ళన్ని ప్రయోగాలు ఉన్నాయండి, ఔషధాలు ఉన్నాయి, మందులు ఉన్నాయి, పోవా దుఃఖాలు? దీనికోసం బ్రహ్మ విచారము లేదా ప్రకృతి పురుష వివేక సాక్షాత్కారము అన్నారు అక్కడైతే. ఇదంతా చెయ్యాలా? చెయ్యాలి. ఎందువల్ల? నీకు లోకంలో ఈ ఔషధాల వల్ల పోయే దుఃఖ నివృత్తి శాశ్వతమైనటువంటి దుఃఖ నివృత్తి కాదు. శాశ్వతమైనటువంటి దుఃఖ నివృత్తి కేవలము ఆ ప్రకృతి పురుష వివేక సాక్షాత్కారం వల్లనే కలుగుతుంది అని సాంఖ్యశాస్త్రంలో చెప్పబడింది. కాబట్టి ప్రతి మనిషి కూడా ఏం కోరుకుంటాడు? సంతోషాన్ని కోరుకుంటాడు, సుఖాన్ని కోరుకుంటాడు. దుఃఖాన్ని ఎవ్వడూ కోరుకోడు.
సంతోషాన్ని కోరుకుంటాడు. ఆ సంతోషం కూడా, ఆ సుఖం కూడా శాశ్వతమైనటువంటి సుఖం కావాలి అని కోరుకుంటాడు. ఎప్పుడు కోరుకుంటాడు? అశాశ్వతమైన సుఖాన్ని వద్దు అని ఎప్పుడు అనుకుంటాడు? ఎప్పుడు అనుకుంటాడు అంటే, నేను అన్నటువంటి ఈ నిత్యానిత్య వస్తు వివేకము, ఈ యోగ్యత అంతా మనకు లభిస్తే, బాబు నాయనా ఈ లోకంలో ఉండే ఈ సుఖాలు కూడా నాకు వద్దు, పరమసుఖమైనటువంటి ఆ పరబ్రహ్మతో ఐక్యమే నాకు కావాలి అని చెప్పి కోరుకుంటాడు. కాబట్టి ఇది ఇటువంటి ప్రపంచము యొక్క ఆనందాధ్యేవ ఖల్విమాని భూతాని జాయంతే. కాబట్టి ఎవరి వల్లనైతే ప్రపంచం సృష్టింపబడుతోందో, జీవిస్తోందో, తిరిగి పునః లయాన్ని చేసుకుంటోందో అతడే పరబ్రహ్మ అంటే, అతడే పరమాత్మ అంటే అని చెప్పి రెండో సూత్రం చేత బ్రహ్మ యొక్క లక్షణం చెప్పబడింది. మూడో సూత్రం శాస్త్రయోనిత్వాత్. ఈయన పరబ్రహ్మ శాస్త్రమునకు, ఋగ్వేదాది శాస్త్రమునను పుట్టించినవాడు కూడా ఆయనే. శాస్త్రస్య యోని, శాస్త్రయోని. యోని అంటే కారణం అని అర్థం. శాస్త్రము, ఈ ఋగ్వేదాది చతుర్విధమైనటువంటి వేదాలు ఉన్నాయి, పురాణాలు ఉన్నాయి, ధర్మశాస్త్రాలు ఉన్నాయి, ఇంత గొప్ప చతుర్దశ విద్యలున్నాయి, దర్శనాలున్నాయి, వేదాంగాలున్నాయి, వేదాలున్నాయి, వీటికి అన్నిటినీ పుట్టించిన వాడు ఆయనే. ఇవన్నీ కూడా సర్వజ్ఞము అని మనం అనుకుంటున్నాం. జాగ్రత్తగా గమనించండి. సర్వజ్ఞము అంటే ఇందులో అన్ని విషయాలు ఉన్నాయి. అన్ని విషయాలు ఉన్నటువంటి వేదాలని సృష్టించిన వాడు అంటే ఆయనంత సర్వజ్ఞుడు కావాలి. కాబట్టి ఈయనే సర్వజ్ఞుడు. ఈయన మించిన సర్వజ్ఞుడు ఎవరూ లేరు. ఈయన సాటి అయిన సర్వజ్ఞుడు ఎవరూ లేరు. శాస్త్రస్య యోని శాస్త్రయోని తస్య భావ శాస్త్రయోనిత్వం తస్మాత్ శాస్త్రయోనిత్వాత్ అని ఆ పదాలకి వ్యుత్పత్తి. కాబట్టి శాస్త్రాన్ని కూడా పుట్టింపచేసినటువంటి వాడు ఆయన. ఇది ఒక అర్థం. శాస్త్రం యోని యస్య తత్ శాస్త్రయోని తస్య భావ శాస్త్రయోనిత్వం తస్మాత్ శాస్త్రయోనిత్వాత్ అని ఇంకొక వ్యుత్పత్తి. శాస్త్రమే ప్రమాణముగా కలిగినటువంటి వాడు. ఎందువల్ల? శాస్త్రం చెప్తోంది. సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ మొదలగు వాక్యాలతో శాస్త్రం పరబ్రహ్మను గురించి చెప్తోంది. కాబట్టి శాస్త్రము ప్రమాణముగా కలిగిన వాడు. శాస్త్రయోనిత్వాధికరణం అంటారు. ఇది ఈ అధికరణానికి రెండు రకాలైనటువంటి అర్థాలు. చివరి అధికరణం తత్తు సమన్వయాత్. ఇక్కడ ఒక చిన్న ఆశంక ఏమొచ్చింది అంటే, ఏమండి ఏదైనా ఒక సిద్ధ పదార్థం కదా బ్రహ్మము సిద్ధమైనటువంటి పదార్థం కదా, సిద్ధమైనటువంటి ఇప్పుడు యజ్ఞయాగాదుల గురించి వేదం చెప్పింది అంటే అర్థం ఉంది. యజ్ఞయాగాదులు మనకేమీ తెలియదు, అవేమీ ఇంతవరకు లేవు. లేనటువంటి వాటిని గురించి చెప్పింది, కార్యరూపము లేనటువంటి వాటిని చెప్పింది. బ్రహ్మము సిద్ధ పదార్థము కదా, సిద్ధ పదార్థాన్ని చెప్తే శాస్త్రానికి ప్రామాణ్యం ఉంటుందా? మీ ఉపనిషత్తులకి బ్రహ్మమందు తాత్పర్యం చెప్తున్నారు కదా, బ్రహ్మము సిద్ధ పదార్థం కదా అని ఒక ఆశంక చేసుకుని, అయ్యా బాబు సిద్ధ పదార్థమే, నీకు లోకంలో ఉన్న సిద్ధ పదార్థం తెలిసినట్టుగా ప్రత్యక్షాది ప్రమాణాల వల్ల ఈ సిద్ధ పదార్థము తెలియదయ్యా. ఇది కేవలము ఉపనిషత్తుల వల్లనే, శృతివాక్యాల వల్లనే ఈ సిద్ధ పదార్థం యొక్క జ్ఞానం ఉంటుంది. పైగా ఇటువంటి సిద్ధ పదార్థము బ్రహ్మ పదార్థం ఏదైతే ఉన్నదో, ఈ బ్రహ్మ పదార్థము యొక్క జ్ఞానం వల్లనే సర్వక్లేశములు కూడా నశిస్తాయి. సమస్త దుఃఖాలు కూడా ఈ బ్రహ్మ పదార్థం యొక్క జ్ఞానం శాశ్వతమైనటువంటి నివృత్తి, ఆత్యంతికమైనటువంటి దుఃఖ నివృత్తి కేవలము బ్రహ్మ పదార్థ జ్ఞానం వల్లనే కలుగుతుంది. కాబట్టి సమస్త శృతివాక్యాలకు కూడా, ఉపనిషత్తులకు కూడా ఎక్కడ సమన్వయము? బ్రహ్మ పదార్థమందే, అద్వితీయమైనటువంటి బ్రహ్మ పదార్థమందే సమన్వయము అని చెప్పి చతుస్సూత్రి మహత్తరమైనటువంటి భాగం అది. బ్రహ్మసూత్రాలలో మొదటి 4 సూత్రాలు శంకర భగవత్పాదులు విస్తృతమైనటువంటి వ్యాఖ్యానం మనకి ప్రసాదించారు. ఈ చతుస్సూత్రి అధ్యయనం వల్ల ఇందాక చెప్పినట్టుగా సంపూర్ణ బ్రహ్మసూత్ర భాష్యాన్ని అధ్యయనం చేసినంత ఫలం మనకి లభిస్తుందని కూడా చెప్తారు పెద్దలు. విధంగా వేదాంత శాస్త్రం అంతా కూడా అద్వితీయమైనటువంటి పరబ్రహ్మమందు తాత్పర్యం కలిగి ఉన్నది. ఉపనిషత్తులకు అన్నిటికీ కూడా అద్వితీయ బ్రహ్మమందే తాత్పర్యము. ఆ జీవబ్రహ్మైక్యమే మోక్షము అంటే, జీవబ్రహ్మలకు ఐక్యము. ఐక్యం అంటే కొత్తగా వచ్చేది కాదు. ఇప్పుడు కంఠంలో మన బంగారపు ఆభరణం ఉంది, కోట్ల విలువ చేసే ఆభరణం. అది భ్రమతో అయ్యో నా బంగారం అక్కడక్కడ వెతుక్కుంటున్నాడు. అక్కడ వెతుక్కుంటున్నాడు. ఎక్కడ ఉంది? తన మెడలోనే ఉంది.
అమ్మ దొరికింది అనుకోండి, ఇప్పుడు పోయిందా అదేమన్నా? పోయింది, కొత్తగా దొరికిందా? కాబట్టి ఈ మోక్షం అనేది బ్రహ్మ పదార్థం, అది మోక్షం అంటేనే బ్రహ్మ పదార్థం, అదే శుద్ధ చైతన్యము, అది కొత్తగా లభించేది కాదు. కేవలం మన భ్రమ తొలగిపోతే, అజ్ఞానం తొలగిపోతే, అవిద్యా నివృత్తి అంటేనే మోక్షము, మన అజ్ఞానము నశించుటే మోక్షము. ఆ అజ్ఞానం నశించడానికి మనము ఈ గ్రంథాలను అధ్యయనం చేయడం, గురువుల యొక్క ఉపదేశాన్ని పొందడం, యోగ్యతని సంపాదించడం, వీటి కోసం మనం చేసేటువంటి వేదాంత శాస్త్రాధ్యయనం. దానికే పీఠాధిపతులు ఎంతో వారి యొక్క ఉపదేశాల ద్వారా మనకి జ్ఞానాన్ని అనుగ్రహిస్తున్నారు. కాబట్టి అటువంటి గురువుల యొక్క ఉపదేశాన్ని మనం జాగ్రత్తగా పొంది, మనం కూడా ఈ లోకంలో మానవ జన్మ లభించింది కాబట్టి ఎంతో కొంత ప్రయత్నాన్ని చేసి మన జన్మని సఫలం చేసుకుందికి మనం అందరం ప్రయత్నం చేయాలి. అప్పుడే ఈ గురువులకి మనం రుణం తీర్చుకున్నట్టు, వారి యొక్క ఉపదేశాలను విని మనం లబ్ధి పొందినట్టు. కాబట్టి ఆ విధంగా మనం కూడా ప్రయత్నం చేస్తూ ఎంతో శ్రేయస్సును పొందాలి అని చెప్పి నేను కోరుకుంటూ, నా ఈ మాటలని, నాకు వచ్చిరాని ఈ మాటలని మీరు ఎంతో శ్రద్ధతో మీరు విన్నందుకు మీకు నేను నమస్కారాలు సమర్పిస్తూ, మరొకసారి మహాసన్నిధానం వారికి, సన్నిధానం వారికి సాష్టాంగ ప్రణామాలు సమర్పించుకుంటూ నా ప్రసంగాన్ని ఇంతటితో నేను విరమిస్తున్నాను. సెలవు. స్వస్తి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ కామెంట్, లైక్, share and subscribe our channel.